ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనము. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇక నీ దేశమును గురించి చెప్పబడదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయ. ఆయన ఎంత గొప్ప మాట ఈరోజు నీతో చెప్తున్నారు చూడండి. విడవబడిన దానమని ఇక మీదట నీకు అనబడదట. ఇక నుంచి నీ పేరు విడవబడిన వ్యక్తివి కాదు, ఒంటరి వ్యక్తివి కాదు, ఏ తోడు లేని వ్యక్తివి కాదు. ఇదిగో సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నీకు అండగా ఆయన నిలబడ్డారంతే. ఆమెన్, హల్లెలూయా. ఎవరు నిన్ను విడిచిపోతే ఏముంది, ఈ రోజు నుంచి సృష్టికర్త అయిన దేవుడే నీ పక్కన నిలబడుతున్నారు ఆయన. ఆమెన్. నువ్వు భయపడొద్దు. నాకెవరు సపోర్ట్ చేసేవారు లేరు, నేను పై స్థాయి దాకా వెళ్ళాలి, ఎలా వెళ్ళగలను ఇంకా నువ్వు అనుకోవద్దు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడంతే. ఆమెన్. ధైర్యంగా ఉండాల్సిన ఈరోజు దినం ఇది, సంతోషించాల్సిన దినం ఇది. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడద్దు. అనుకుంటున్నారేమో కొంతమంది, నీకు ఏ సపోర్టు లేదు, నిన్ను ఏమన్నా ఏం చేసినా ఎవరు రారులే, ఒంటరి దానివి ఒంటరివాడు అనుకుంటున్నారేమో. వాళ్ళందరూ కూడా చూసి భయపడే విధంగా ప్రభు నీ తలను లేవనెత్తబోతూ ఉన్నాడు, నిన్ను గణపరచబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయ. దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన వృధాగా పోలేదు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. ఏదన్నా జీవితంలో కోల్పోయావా, దూరం చేసుకున్నావా, బాధతో దుఃఖంతో గడుపుతున్నావా దినాల్ని? దేవుడు ఈరోజు నీతో ఉండి నీతో చెప్తున్నాడు ఈ మాట. పాడైపోయిన వ్యక్తివని, పాడైన కుటుంబం అని, నీ యొక్క బిడ్డల గురించి కానీ ఎవరు ఏమేం మాట్లాడుతున్నారో గుర్తుపెట్టుకో. రానున్న దినాల్లో నీ బిడ్డల గురించి అదే గొంతు గొప్పగా చెప్తారు. వాళ్ళ బిడ్డల కంటే నీ బిడ్డలు దీవించబడతారు. వాళ్ళ కుటుంబాల కంటే నీ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. హల్లెలూయ. ఇది దేవుని యొక్క గొప్ప వాగ్దానం. ఇది ఎవరెవరు నీ గురించి ఏమేమి మాట్లాడుతున్నారో నువ్వైనా మర్చిపోతావు, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. తన బిడ్డల మీద పడిన ప్రతి అవమానాన్ని, నిందని కూడా ఘనతగా మార్చేవాడు మన సజీవుడైన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బెంగపడొద్దు. నా బిడ్డల జీవితం ఏమైపోతుందా, నా భవిష్యత్తు ఏమైపోతుందా, వయసు అయిపోతుంది, ఇంక నేనేమి సంపాదించుకోలేదు, అలాగెలాగని చెప్పి నువ్వేమాత్రం భయపడొద్దు. దేవుడు నీకు అండగా ఉన్నాడంతే. నీ చేతికి అప్పగించిన పనిని, నీకొచ్చిన పనిని యథార్థంగా, నీతిగా, న్యాయంగా నువ్వు జరిగిస్తూ ముందుకు నడువు. ప్రభు మీద ఆధారపడు. అద్భుతమైన రీతిలో దేవుడు నీకు సమృద్ధిని కలగజేసి, పేరు ప్రఖ్యాతనిచ్చి, నిన్ను బలపరిచి, నిన్ను అనేక మందికి దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడంతే. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవుని మహాకృప నీ మీదకు రాబోతూ ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.